బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోధా పత్రిక 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోధా పత్రిక 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన ప్రభు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. తిరిగి యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ప్రేమ ప్రభా, ఈ సమయంలో మీ సన్నిధిలో మీ బిడ్డలతో చేరడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, చదవండి లేఖన భాగం మీరు ఆశీర్వదించండి, మీరు మాతో మాట్లాడండి. ప్రభా తండ్రి, మీ యొక్క వాక్యమును ప్రభా తండ్రి దాన్ని తవ్వి విడుదల చేయడానికి ఏమాత్రము కూడా యోగ్యత లేని వాడిని ప్రభా దయతో కనికరించండి. నిలబడతాను మీ దాసుడు నిష్ప్రయోజకుడు, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. ఈ ఆవరణం అంతటిని మీ ఆత్మతో నింపండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరినీ మీ ఆత్మతో నింపండి. ప్రభా తండ్రి, సమస్త అంధకార శక్తుల్ని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్త శక్తితో బంధిస్తున్నాం. ప్రభా నా దేవా, మీరు మాతో ఉండండి. ప్రభా, మిమ్మల్ని ఆరాధించే విషయంలో ఏ రకంగా ఆరాధించాలి, ఎటువంటి మానసిక దృక్పథంతో మేము ఆరాధించాలి అనేటువంటి విషయాలు మీతో మాట్లాడి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని మేము ఆరాధించడానికి మాకు సహాయం దయచేయమని బ్రతపాడుకుంటూ సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నాం. తండ్రి ప్రభా, నన్ను మీ హస్తాలుగా చెప్పుకుంటున్నాను. ప్రభా తండ్రి, నా నోటి మాటలు మీ నోటి మాటలుగా మాత్రమే ఉండడానికి సహాయం చేయండి. నా నోటి నుంచి వచ్చి ఏ మాట నా సొంత మాటగా కాకుండా మీ ద్వారా వచ్చేటువంటి మాటగానే ఉండగలుగుతుగా నన్ను పూర్తిగా మీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకొని మనం బ్రతమాడుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోధా పత్రిక 20వ వచనంలో మనం చూసిన మాట ఒక చిన్న ఫ్రాగ్మెంట్ మాత్రం చూద్దాం. ఇది నిజానికి మనం లాస్ట్ యూత్ మీటింగ్స్లో లాస్ట్ యానివర్సరీ మీటింగ్లో యూత్ కోసం ఇచ్చినటువంటి శీర్షిక. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఇక్కడ వేరేదేదో రాశాడు, మిగిలినవన్నీ రాసి ఉన్నాయి. తర్వాత ఏం చేయాలనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ యోధా పత్రిక రాస్తూ భక్తుడైనటువంటి యోధా అంటే మనం అర్థం చేసుకోలేనటువంటి ఒక మాటను అక్కడ ప్రయోగిస్తున్నాడు. ఇంగ్లీష్లో అయితే ఎలా రాస్తుందంటే, బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. విశ్వాసానికి ఆయన పరిమాణమునో లేకపోతే స్థాయిలనో ఇస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. మీరు విశ్వసించు, లేకపోతే బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్. అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అంటే విశ్వాసానికి ఆయన స్థాయిల్ని నియమిస్తున్నట్టుగా కనబడుతుంది. విశ్వాసమని, పరిశుద్ధ విశ్వాసమని, అతి పరిశుద్ధ విశ్వాసమని. ఎందుకంటే మన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక క్రమాన్ని కలిగినటువంటి దేవుడు. ఏం చేసినా సరే ఒక సిస్టమేటిక్గా చేస్తాడు ఆయన. ఎప్పుడు చేసినా సరే. లాస్ట్ టైం చూసాం మనం, రక్షణ ఇచ్చాడంటే రక్షణలో కొనసాగింపు, తర్వాత నిత్య రక్షణ. విశ్వాసంలోకి వచ్చామంటే విశ్వాసము, పరిశుద్ధ విశ్వాసము, అతి పరిశుద్ధ విశ్వాసము. మందిరంలో ప్రవేశించాలనే అటువంటి క్రమాన్నే ఆయన ఇచ్చాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ రకంగా ఎక్కడ ఏ రకంగా ఉండాలి, ఒక సిస్టమ్ని ఆయన ఎప్పుడు కూడా ఫాలో అవుతున్నటువంటి దేవుడుగా మనకు కనబడతాడు. అది ప్రతి క్రైస్తవుడు కూడా ఇటువంటి సిస్టంలో నుండే తన యాత్రా జీవితాన్ని కలిగి ఉండేవాడుగా ఉండాలి. ఇది దేవుని యొక్క మార్గము. ఇది దేవుడు మనకిచ్చేటువంటి మార్గము. ఈ మార్గం గురించి అనేక విధాలుగా అనేకసార్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ మనకి చాలా వరకు తెలిసినప్పటికీ కూడా సారిసారికి కొత్తదైనటువంటి రీతిలో దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. ఇటువంటి మార్గాన్ని దేవుడు మాట్లాడుతూ మోషేకి చెప్తున్నాడు. మోషే గురించి కీర్తనాకారుడు చెప్తున్నాడు. చూడండి, 103వ కీర్తన. ఈ మార్గాన్ని మనం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే కీర్తనాకారుడు మోషే దగ్గరికి వెళ్తున్నాడు. దావీదు 103వ కీర్తన రాస్తూ 103వ కీర్తన 7వ వచనం అందరం కలిసి చదువుదామండి.
ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాను. చాలండి. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాను. మోషేకు తెలియజేసేట ఆ మార్గాలన్నీ. ఇందాడ మనం అనుకున్నాం చూడండి, అటువంటివన్నీ కూడా ఈ మార్గములను మోషేకు తెలియజేశాడు. ఆ మోషేకి తెలియజేసినటువంటి ఆ మార్గము గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసములో కట్టుకున్న వారముగా కట్టుకొనుచు ఏం చేయాలో ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మోషేకు తన మార్గములను తెలియచేశాను. ఒకసారి మనం మోషే దగ్గరికి వెళ్దాం. మోషేని గురించి మాట్లాడుతూ దేవుడు అహరోనుతో చెప్తున్నాడు. నిర్గమకాండము 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం మోషేని గురించి మాట్లాడుతూ మోషేతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం చివరిలో రాసింది చూడండి. లేకపోతే అహరోను గురించి మాట్లాడుతూ అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఎవరికి దేవుడిగా ఉంటారట? మోషే అహరోనుకు దేవుడిగా ఉంటాడట. అలాగే నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఇప్పుడు అక్కడ ఫరో అంటే ఎవరండి? ఐగుప్తుకు రాజు. రాజుకే దేవుడయ్యాడంటే రాజ్యానికి దేవుడు కాకుండా పోతాడా? రాజుకు దేవుడైన వాడు రాజ్యానికి దేవుడు కాకుండా పోతాడా? నువ్వు రాజుకే దేవుడివి కాబట్టి నువ్వు ఈ రాజ్యానికి కూడా దేవుడివి. అక్కడ ఐగుప్తులో ఆ సమయంలో 2 జనాంగాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు ప్రజలు, రెండవది ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండడానికి అహరోను నియమించినట్టుగా మనం చూస్తున్నాం. అహరోను గురించి చెప్తూ అహరోనుకు నువ్వు దేవుడు అంటున్నాడు మోషేతో. అంటే మోషే ఎవరికి దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు. అంత అర్థమవుతుందండి. అంటే అలా చూపిస్తున్నాడు. అలాగా అక్కడ ఐగుప్తుకు రాజు ఫరో గురించి మోషేతో ఫరో గురించి చెప్తూ నువ్వు ఫరో కూడా నువ్వు దేవుడవు. అంటే మోషేను దేవుడి యొక్క స్థానములోనికి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇది సాదృశ్య రూపముగా మనకు చూపిస్తూ అనేక విషయాలు మోషే ద్వారా మనకు చెప్పాలి అనేటువంటిది దేవుడి యొక్క ఉద్దేశం. ఇది మోషేకున్నటువంటి స్థాయి. మోషే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు, లేకపోతే అహరోనుకు, ఐగుప్తుకు, ఫరోకు దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ మోషేను దేవుడు నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పినప్పుడు మోషే దేవుడితో చెప్తాడు, ప్రభువా నేను దానికి ఏ రకంగా సరిపోయేవాడిని? నేను దీనికి ఏమాత్రం కూడా సరిపోయేవాడిని కాదు, నా వల్ల కాదు, అది నేను చేయలేను ఆ పని అని అన్నప్పుడు దేవుడు మోషేతో ఇలా చెయ్యని చెప్పాక, దేవా ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినరు, నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావని అడిగి చెప్తే వాళ్ళు నమ్మరు అని అంటే దేవుడు నేను నీకు ప్రత్యక్షమయ్యానని నేనే అని నేను రుజువు చేసుకోవడానికి నేను ఒక పని చెప్తాను, ఆ పని చెయ్యి అని చెప్తాడు. దేవుడు తన్ను తాను రుజువు చేసుకోవడానికి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఒక పద్ధతిని చెప్పాడు. ఆ పద్ధతి ఇప్పుడు చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయం. మోషేను మనం ముందుగా చూసామండి. సాదృశ్య రూపముగా దేవునితో పోల్చబడినటువంటి వ్యక్తిగా, నా మాటలు కాదు, బైబిల్లో మాత్రమే రాసి ఉన్నాయి, దేవుడితో పోల్చబడినటువంటి వ్యక్తి. ఇక్కడ మోషేను చూద్దాం, ఇక్కడ దేవుణ్ణి చూద్దాం. 4వ అధ్యాయంలో దేవుడితో మోషే, ప్రభువా నా మాట వినరు. 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ప్రత్యుత్తరమిగా. నువ్వు నాకు ప్రత్యక్షం అయ్యావని చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు, నేను చెప్తాను విను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. 2వ వచనంలో నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి. యెహోవా మోషేతో చెప్తున్నాడు, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. దేవునిగా చూస్తున్నటువంటి ఒక సాదృశ్య రూపముగా దేవుడిగా ఉండవలసి చూసినటువంటి ఈ వ్యక్తి చేతిలో, నీ చేతిలో ఏముంది అని అడుగుతున్నట్టు దేవుడు. నీ చేతిలో ఉంది, నీతో ఏమున్నది? అక్కడ దేవుడితో ఏమున్నది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండును, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని దగ్గర వాక్యం ఉంది. ఇక్కడ దేవునితో సాదృశ్య రూపంగా చెప్తున్నటువంటి మోషే చెప్తున్నాడు, మోషే నీ చేతిలో ఏమున్నది అంటే మోషే ఏం చెప్తున్నాడండి? నా చేతిలో, అందుకు అతడు కర్రా అనెను. తర్వాత ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు 3వ వచనంలో,
అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను. నేలను దాని పడవేయమను. పైనుంది కర్రను కింద పడవేయమని చెప్తున్నాడు. కింద వేయబడినటువంటి కర్రగా ఇక్కడ మోషేతో చెప్తున్నాడు. అక్కడ దేవుడి దగ్గరికి వెళ్దాం. ప్రభునట్టు ఆది యందు వాక్యముండును. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటిది ఏంటి? వాక్యము. ఆ వాక్యము 14వ వచనంలో ఏమైంది? శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది. ఆ శరీరధారిగా లోకంలోనికి వచ్చిన ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడుతూ 42వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 42వ వచనంలో మాట్లాడుతూ, చదవసం లేదు, నా అంతటి నేను ఈ లోకంలోనికి రాలేదు, తండ్రి నన్ను పంపితేనే ఈ లోకంలోనికి వచ్చాను. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన ఏం చెప్తాడు? నీవు పంపిన క్రీస్తును అంటాడు. దేవుడు పంపిన క్రీస్తు అంటే క్రీస్తు ఈ లోకంలోనికి తనంతటి తాను రాలేదు. ఈ దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే ఈ లోకంలోనికి ఆయన్ను పంపించినాడు. నీ చేతిలోనిది ఏమిది? అది కింద పడేయి. పరలోకమైన దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ వాక్యాన్ని దేవుడే కింద పడేశాడు. ఆయనే లోకంలోనికి ఆయన్ని పంపించాడు. సరే, తర్వాత ఏం జరిగిందండి? 3వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అప్పుడు ఆయన నేల పడవేసిను. అతడు నేల పడగానే, అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అది పాము అయ్యిందట. ఈ పాము ఏంటండి? యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనంలో అక్కడక్కడ వాక్య భాగాలను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 4వ వచనంలో అక్కడ పాపులను గురించి మాట్లాడుతూ 4వ వచనం చివరి వచనంలో మాట్లాడతాడు. చెడుగును వాళ్ళు ఎలా చేస్తారట? చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడుగును గర్భములో పెట్టుకుంటారట. అది చెడుగు అంటే అది పిండముగా అయ్యి గుడ్డు కింద అవుతుంది. అది బయటికి ఎలాగొస్తుందట? పాపముగా కంటారట. దాన్ని సాదృశ్య రూపముగా చెప్తూ 5వ వచనంలో వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. గుడ్డు ఏంటి? ఇప్పుడు మిడునాగుది. ఈ మిడునాగు గుడ్డుని తొక్కితే ఏం జరుగుతుందట? లేకపోతే ఆ గుడ్డు పొదగబడిన తర్వాత బయటకు వచ్చేది ఏంటట? 5వ వచనం చివరి భాగంలో వాటిలో ఒకదాన్ని ఎవడైనా తొక్కిన ఎడల విషసర్పము పుట్టును. అందులోంచి ఏమొస్తుందట? మిడునాగు గుడ్డును పొదిగితే, దాన్ని పగలగొడితే బయటకు ఏమొస్తుందట? విషసర్పం వస్తుందట. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. మిడునాగు గుడ్లను పొదిగిన తర్వాత దాంట్లోంచి ఏమొస్తుంది? విషసర్పం వస్తుంది. ఇది పోలిక. ఇప్పుడు పాపము దేంతో పోల్చబడింది? అక్కడ విషసర్పముతో పోల్చబడుతున్నది పాపం. అంటే కర్ర కింద పడివేయగానే ఆ కర్ర ఏమైందండి? పాముగా మారింది. ఇక్కడ ఈ దేవాది దేవుడు ఆయన దగ్గర ఉన్నటువంటి వాక్యాన్ని ఈ లోకంలోని కింద పడవేయగానే ఆయన ఏమయ్యాడండి? పాముగా మార్చబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడిగానే అపోస్తుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడు? పాపమెరుగని ఆయన పాపముగా, మన గురించి పాపముగా చేయబడ్డట. ఈ కర్ర కింద పడింది, పాపముగా మారింది. ఆ వాక్యము కింద పడింది, అది పాముగా మార్చబడింది, పాపముగా మార్చబడింది. ఆయనే పాపం అయిపోయాడు. పాపం అయిపోయిన ఆయన ఏమయ్యాడండి? పాపం వల్ల వచ్చు జీతము మరణము. మానవాళి యొక్క పాపములన్నింటినీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరణము కొరకై ఆయన సిలువలోనికి వెళ్ళినవాడుగా ఉండి సిలువలోనికి ఎక్కి తన ప్రాణమును సిలువలో అర్పించిన వాడిగా ఉన్నాడు. తన ప్రాణమును సిలువలో తాను అర్పించి మరణమైన వాడిగా. తర్వాత ఏం జరిగిందండి? ఆయన భూస్థాపితం చేశారు. ఆయన సమాధిలోనికి వెళ్ళినవాడుగా ఉన్నాడు. సమాధిలోనికి వెళ్ళినవాడుగా ఉన్నాడు. ఇది అక్కడ ఆయన పరిస్థితి. మళ్ళా నిర్గమకాండం 4వ అధ్యాయం 5వ వచనం, 5వ వచనం కాదండి, 4వ వచనం. 4వ వచనం, అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా. చూడండి, ఆయన చెయ్యి చాపి తోక పట్టుకోమంటున్నాడు. 3వ వచనం చివరిలో అది నేల పడవేయగానే అది ఏమైందట? ఆ తర్వాత ఏం జరిగింది? కాదండి, అక్కడ రాయబడిన మాట ఏంటి? మోషే ఏం చేసేటప్పుడు పామును చూసి పారిపోయాడట. పామును చూసి పారిపోయాడు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ ఇట్. పారిపోయిన ఆయన్ని ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? నువ్వు పామును చూసి పారిపోయాడు. ఎవడన్నా పామును చూసి పారిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి తను తోక పట్టుకుంటాడండి? ఎవడన్నా పట్టుకుంటాడా? పట్టుకోడు.
జాగ్రత్తగా కొద్దిగా లాజిక్ ఆలోచిద్దాం. పట్టుకోవడం ఎవరు కూడా. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు 4వ వచనంలో, నువ్వు చెయ్యి చాపి తోక పట్టుకోమంటే వెంటనే తోక పట్టుకుంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఆ పాము ఎలాగుంది? పారిపోయిన మనిషి తోకను పట్టుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ప్రాణం ఉందా? ప్రాణం లేదు దానికి. కాబట్టే ఆయన ధైర్యంగా వెళ్ళి దాన్ని తోక పట్టుకోగలిగాడు. అంటే మరణించినటువంటి క్రీస్తు, సమాధి చేయబడినటువంటి క్రీస్తు, జీవము లేనివాడుగా ఉన్నటువంటి క్రీస్తుని ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? దాన్ని తోక పట్టుకుని లేపు అంటున్నాడు. రండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. నేను చదువుతున్నాను, గమనించండి. మరణం ఆయనను బంధించి అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపును. ఎవరు లేపారండి ఆయన్ని? దేవుడే లేపుతున్నాడు. కర్ర నువ్వు పట్టుకోమంటే ఆయనే పట్టుకుని లేపాడు. మోషే దేవుని సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనే లేపును. తర్వాత 32వ వచనం మొదటి భాగంలో ఉంది, ఈ యేసును దేవుడు లేపెను. ఈ యేసును దేవుడు లేపెను. ఎవరా యేసు? మరణించి భూస్థాపనం చేయబడినటువంటి ఆ యేసును, మరణ వేదనలను తొలగించి ఆ యేసును లేపినవాడుగా ఉన్నాడు. లేపినవాడుగా ఉన్నవాడు తిరిగి ఎక్కడికి వెళ్ళాడండి? నిర్గమకాండము 4వ అధ్యాయం. చెయ్యి చాపి దాని తోక పట్టుకొనగా అతడు చెయ్యి చాపి దాని తోక పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఎక్కడి నుంచి వచ్చింది అది? ప్రారంభంలో నీ చేతిలో ఉన్నది ఏంటి అనేది ఏమన్నాడు ఆయన? కర్ర అన్నాడు. అంటే కర్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చేతిలో నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అది చేతికే వెళ్ళింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనాన్ని ఇప్పుడు 32, 33 వచనాలు అందరూ కలిసి చూద్దాం. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? క్రీస్తు మరణించి లేపిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పునరుద్ధరణుడు ఆయన తండ్రి దగ్గరికే వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. చేతి నుంచి పడిన కర్ర మళ్ళా తిరిగి చేతికే చేరింది. వాక్యము దేవుని దగ్గర నుంచి వచ్చింది, మరణించింది, భూస్థాపితం చేయి పునరుద్ధానమై తిరిగి తండ్రి దగ్గరికి చేరింది. ఇప్పుడు మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర ఏంటది? మోసే చేతిలో ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి కర్ర ఏంటి? పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి కర్ర. పునరుద్ధానుడు. ఆ కర్ర దేన్ని సూచిస్తున్నది? పునరుద్ధానుడైన ప్రభునటువంటి యేసుక్రీస్తుని సూచిస్తున్నది. అందుకనే మోషే ఆ కర్ర గురించి ఏం మాట్లాడుతున్నాడు? 20వ వచనం, 4వ అధ్యాయం 20వ వచనం చివరి మాటలో ఉంది, మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయిను. ఆ కర్ర ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ఎవరి దగ్గర ఉంది? ఆ కర్ర మోషే దగ్గర ఉంది. ఇప్పుడు ఏ కర్ర అయిపోయింది? అది దేవుని కర్ర అయిపోయింది. ఆ కర్ర దేవుని కర్ర, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యొక్క కర్ర. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మోషేతో 4వ అధ్యాయం 17వ వచనంలో అందరం కలిసి చూద్దాం. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలను చేయవలనని చెప్పాను. అంటే మోషే ఐగుప్తు దేశంలో చేసినటువంటి సూచక క్రియలన్నిటినీ కూడా దేంతో చేశాడు? కర్ర యొక్క సహాయంతోనే చేశాడు. అంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును చేత పట్టుకునే చేసినవాడుగా ఉంటున్నాడు. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు, ఆ పునరుద్ధానటువంటి క్రీస్తు గురించి మాట్లాడుతూ చూడండి, నిర్గమాకాండము 9వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. తొందరగా తీస్తే తొందరగా వద్ది. 9వ అధ్యాయం 23వ వచనం, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు. ఈ కర్ర ఎవరితోతుంది? నిజానికి ఎవరి కర్రది? దేవుని కర్ర. ఇక్కడేం చెప్తున్నాడు? మోషే తన కర్రను ఎత్తినప్పుడు. ఇప్పుడు ఎవరి కర్రగా ఉంది? ఇప్పుడు ఎవరి కర్ర కింద ఉంది? అది మోషే కర్ర కింద కనబడుతున్నది. అలాగే 8వ అధ్యాయం, నిర్గమాకాండం 8వ అధ్యాయం 17వ వచనం, అహరోను తన కర్రను పట్టుకొని. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది కర్ర? అహరోను దగ్గర ఉంది. అంటే ఈ కర్ర ఎలాంటి కర్ర? దేవుని కర్ర. మోషే పట్టుకుంటే మోషే కర్ర అవుతుంది, అహరోను పట్టుకుంటే అహరోను కర్ర ఉంటుంది, అహరోను కర్రగా మారిపోతుంది. నువ్వు పట్టుకుంటే నీ కర్రగా ఉంటుంది, నేను పట్టుకుంటే నా కర్రగా ఉంటుంది. ఆ దినాన 1వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే
అదే కర్రను దావీదు పట్టుకున్నాడు. దావీదు తన కర్రను చేత పట్టుకుని 17వ అధ్యాయం 40 వచనంలో తన కర్రను చేత పట్టుకుని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడట. తన కర్రను పట్టుకుని. అదే కర్ర దావీదైంది. ఈ దినాన్ని నీదిగా ఉంది, నాదిగా ఉంది. ఈ కర్ర నీ చేతిలో ఉందా? ఈ కర్ర నీ చేతిలో ఉందా? నేను ధైర్యంగా చెప్పగలను, అభాగ్యుడైన నాకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన కర్రను చేత పట్టుకునే భాగ్యాన్ని. ఏ రకంగా పట్టుకోగలమండి ఆ కర్రను? ఆయన విశ్వాసం ఉంచి వారందరినీ కూడా ఆయన ఏమంటున్నాడు, దేవుని కుమారులుగా చేయడానికి ఆయన ఎట్టుబడి కూడా వెనుక తీయడు. తను ఎందరైతే అంగీకరించి విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా దేవుని కుమారులుగా ఉండడానికి ఆయన అధికారం ఇస్తాడట. కాబట్టి ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారందరి దగ్గరికి కూడా ఆ కర్రగా ఆయన వెళ్ళగలుగుతాడు. అందుకే కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు వారి అందరికీ రాస్తూ 27వ వచనంలో మీ యందు ఉంచబడిన క్రీస్తును అంటాడు. మహిమ నిరీక్షణగా చెప్తూ మీ యందున్న క్రీస్తు. క్రీస్తు ఎవరి యందు ఉన్నాడు? ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగి ఉన్నారో వారందరిలో ఉన్న క్రీస్తు. ఎవరా క్రీస్తు? ఆ కర్ర, పునరుద్ధానుడైనటువంటి ఆ కర్ర. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారందరిలో కూడా ఆ కర్ర ఉంటుంది. అటువంటి వారందరితో కూడా ఆ కర్ర ఉంటుంది. ఈ దినాన్ని ఇప్పటికీ కూడా నువ్వు ఆ కర్రను కలిగి లేనివాడుగా ఉంటే ఇప్పుడైనా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర ఆ కర్ర నువ్వు సొంతం చేసుకోగలవు. ఇశ్రాయేలులు బయటికి వచ్చినప్పుడు చేసినటువంటి సూచక క్రియలన్నీ కూడా దానితోనే వాళ్ళు చేశారు. ఆ కర్రను గురించి అక్కడ ఉన్నటువంటి మంత్రాలు చేసేవాళ్ళు ఏమంటున్నారో తెలుసండి? రండి, 8వ అధ్యాయం నిర్గమకాండము 8వ అధ్యాయం 19వ వచనం అందరూ కలిసి చూద్దాం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ఏంటా దైవశక్తి? 17వ వచనంలో మనం చూసాం కదా, అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను వచ్చి పేలయ్యాయట. అదే పని చేయడానికి శకునగాండ్రు కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దాని గురించి ఏమంటున్నారు? ఇది దైవశక్తి. ఈ కర్రతో వాళ్ళు చేస్తున్నటువంటి పనులున్న చెడు అవి మామూలు పనులు కాదు, అది దైవ శక్తి. వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆ అవసరానికి ఉపయోగపడేటువంటి శక్తి, అది దైవశక్తి. అందుకే ఈ విషయాన్ని ఎరిగిన వాడుగా అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడతాడు. క్రీస్తు మీ అందున్న క్రీస్తు ఏంటట? దేవుని గుర్తు లేకపోతే ఒకసారి చదవండి. మళ్ళా రోమిలు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు పిలువబడిన వారికి గుర్తుపెట్టుకోండి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునడు. ఎందుకు దేవుని శక్తి అయ్యాడు? ఇది దైవశక్తే అని అంటున్నారు వాళ్ళు. ఆ శక్తినే గురించే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ క్రీస్తు దేవుని శక్తి. ఎవరికి? పిలువబడిన వారికి, విశ్వాసము కలిగిన వారికి ఆయన దేవుని శక్తిగా ఉన్నాడు. ఇది దైవశక్తి అని వాళ్ళు అంటున్నారు. అది ఆ చేతిలో ఉన్నటువంటి కర్రకు ఉన్నటువంటి శక్తి. ఈ కర్రను మనము కలిగి ఉన్నవారముగా ఉన్నామా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. కర్రను కలిగి ఉన్నవారముగా ఉంటే చూడండి, కర్రను కలిగి ఉంటే జరిగేదేంటో తెలుసండి. దావీదు తాను బాలుడుగా ఉన్నప్పుడు సౌలు లాంటి ఇశ్రాయేల్లో ఇటువంటి వాడు ఇంకొకటి లేడు, అంత ఎత్తరైనటువంటి అంత బలమైనటువంటి సౌలు, తనతో పాటు ఉన్నటువంటి యోధులు, వీరులు, శూరులు, యుద్ధ శూరులు అని రాయబడింది వాళ్ళ గురించి. అటువంటి వారందరూ కూడా భయపడిపోయి గజగజలాడిపోతున్నటువంటి సమయంలో ఒక బాలుడు గొలియాతును ఎదుర్కోవడానికి వెళుతూ ఏం పట్టుకెళ్ళాడు తెలుసా? 17వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో ఏం పట్టుకెళ్ళాడు? దావీదు తన కర్ర చేత పట్టుకుని వెళ్ళి ఖడ్గము లేకయే వడిసెలతో ఆయన్ను సంహరించట. అది ఆ కర్రకున్నటువంటి శక్తి. మన ప్రతి అవసరతలోనూ చాలినటువంటి శక్తిగా, ప్రతి అవసరతలో అదే చాలినటువంటి దేవుడు ఎల్ షద్దాయ్, అన్ని ఆల్ సఫిషియంట్ గాడ్ అని ఎందుకంటాం మనం ఆయన్ని? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడని, ఆల్ సఫిషియంట్ గాడ్. ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా సరే ఆ అవసరానికి సరిపడిగా ఎంత శక్తి కావాలో అంత శక్తి ఇచ్చేటువంటి దేవుడు. అది ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు తీసుకురావాల్సిన అవసరం వచ్చిన శక్తి
అది ఇస్తాను నేను. గొల్యాతును ఒక బాలుడు చంపవలసిన శక్తి అది నేను నీకు ఇస్తాను. ఇంకంతకంటే మనకేం కావాలా? ఆ శక్తి మనతో కలిగి ఉన్న వారంగా ఉండాలి. అది లేకపోతే ఈ దినానన్న నువ్వు ఆ శక్తిని కలిగి ఉండు. ఒకవేళ ఉందనుకో, ఒకవేళ నీ దగ్గర ఉంటే నువ్వేం చేయొచ్చు తెలుసా? యాకోబు తాను ప్రయాణం చేస్తూ పద్దనారంకి వెళ్ళాడు. తన జీవితాన్ని, యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ జీవితం అంతా కూడా ఏ పరిస్థితుల్లోనూ కూడా శ్రమ లేకుండా ఉండేటువంటి జీవితాన్ని మనం యాకోబు జీవితంలో చూడం. అడుగు అడుగున శ్రమలతోనే తాను పోతున్నటువంటి వ్యక్తి. అది ఒక క్రైస్తవుని జీవితానికి మనం పోల్చి చూస్తే క్రైస్తవుని యొక్క జీవితము ఏ క్షణము కూడా సుఖాలతోనూ సౌఖ్యాలతోనూ కూడినటువంటి జీవితము కాదు. ఎల్లప్పుడూ క్రైస్తవుడిగా ఉండగోరని ఎడల శ్రమలు తప్పకుండా వస్తాయని అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు 3వ అధ్యాయం 12వ వచనంలో. క్రైస్తవులుగా ఉంటే తప్పకుండా శ్రమలు ఉంటాయి. శ్రమలలో నుంచి నువ్వు వెళ్ళే జీవితమే యాకోబు లాంటి జీవితమే నీది కూడా. ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా సరే నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా నువ్వు లెక్కేసుకుని చూసుకోవాలి. చూసుకున్నప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ శ్రమలన్నింటిలో కూడా తనతో పాటు ఏముంచుకున్నాడు తెలుసా? ఆదికాండము 32వ అధ్యాయం 14లో అన్ని శ్రమలు అనిపించాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ దగ్గర కర్ర ఉంటే ఆ కర్రతో నువ్వు ఈ రకంగా నువ్వు కూడా వ్యవహరించాలి. ఆదికాండము 32వ అధ్యాయం 32వ అధ్యాయం రండి 10వ వచనంలో చివరిగా ఆయన 14 నుండి మళ్ళా తిరిగి కానాన్లోనికి ప్రవేశిస్తూ మాట్లాడుతున్న మాటలు అందరూ కలిసి అవుదామండి. అర్థం చేసుకుని, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఎలా దాటేటండి? యోర్దాను దాటినప్పుడు ఎలాగెళ్ళాడట? ఒక్కటి ఉంది ఆయన దగ్గర, ఒంటిగాడు. నిజానికి లోకము దృష్టిలో చూస్తే యాకోబు ఒంటరివాడు. కానీ యాకోబు దృష్టిలో మనం చూస్తే యాకోబు ఏమంటున్నాడు? నాతో పాటు ఎవరున్నారు? చేతి కర్రతో మాత్రమే నేను వెళ్ళాను, ఎన్నో శ్రమల గుండా వెళ్ళాను, అన్ని శ్రమల్లో కూడా నాకు నువ్వు చాలిన దేవుడుగా ఉన్నావు. నా దగ్గరికి కర్ర వచ్చింది అంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని నేను కలిగి ఉన్నాను. దాని అర్థం ఏంటి? నేను విశ్వాసంలోనికి ప్రవేశించాను. కర్ర కలిగి ఉన్నారంటే దాని అర్థం ఏంటి? విశ్వాసంలోనికి వచ్చినట్టే, రక్షణ నీకు ఉన్నట్టే. చేతి కర్ర కలిగి ఉన్నవారు ఎవరైనా సరే రక్షింపబడిన వారే, వారు విశ్వాసంలోని ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? నా ఈ యాత్రా జీవితం అంతట్లో ఎన్ని శ్రమలు గుండా నేను వెళ్తున్నా సరే ఆ శ్రమలన్నింటిలో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఈ శ్రమలన్నింటిలో కూడా నేను ఎదుగుతానే వచ్చాను. ఎలాగెదిగాను? నేను చేతికర్రతో ఒంటివాడిగా వెళ్ళాను. ఇప్పుడు నేను ఎలాగొస్తున్నాను? 2 గుంపులుగా వస్తున్నాను. కుటుంబముగా నేను కట్టబడ్డాను. ఈ కర్రే నన్ను కడతా వచ్చింది. శ్రమలన్నింటిలో నన్ను లేపుతూ విశ్వాసంలో పెంచు నన్ను ఒక కుటుంబముగా కట్టింది. విశ్వాసంలోకి ప్రవేశించాను, విశ్వాసములో కొనసాగుతున్నప్పుడు ఏమవుతున్నాను? పరిశుద్ధతలో ఎదుగుతున్నాను. ఇప్పుడు నా విశ్వాసము నా పరిశుద్ధతను పెంచేటువంటి విశ్వాసముగా ఉంది. కాబట్టి అది పరిశుద్ధమైనటువంటి విశ్వాసములో నేను కట్టబడ్డాను. 2 గుంపులుగా అయ్యాను. 2 గుంపులుగా నేను ఇప్పుడు కట్టబడ్డాను. అంతేనండి? అంతేనా? కట్టబడినటువంటి నేను, ఆయన ఏమంటున్నాడు? ఎంత మంచి మాట అంటున్నాడు! ఈ సమస్తమైనటువంటి ఉపకారములకు నేను అపాత్రుడును, ఏమాత్రము కూడా యోగ్యత కలిగిన వాడుగా నేను నాకు యోగ్యత ఏమాత్రం లేదు. అయితే ప్రభువా, ఇక్కడితో నా జీవితం ఆగిపోవట్లేదు, రానున్న జీవితం కూడా నాకుంది. నాకు నువ్వు నా పితరుడికి వాగ్దానం చేసావు, నాకు వాగ్దానం చేసావు. ఇది ఒక కుటుంబమే కాము. నేను ఒంటిగా వెళ్ళాను, ఇప్పుడు కుటుంబముగా కట్టబడ్డాను. కుటుంబంగా కట్టబడిన నేను ఒకానొక దినాన ఒక రాజ్యముగా కూడా చేయబడతాను నాకు వాగ్దానం చేసావు. ఆ రాజ్యమే ఇశ్రాయేలు రాజ్యముగా ఉన్నది. అది కూడా నేను ఇప్పుడే చూస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఆ రాజ్యము ఒకానొక దినాన ఆ రాజ్యము క్రీస్తును, ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లదియు క్రీస్తు రాజ్యమాయెను అని ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో వ్రాయబడింది. ఎప్పుడు చెప్తున్నాడు అన్నమాట? 2 శ్రమలకి మధ్యలో, 2వ శ్రమకి 3వ శ్రమకి మధ్యలో 7వ దూత బోర ఊదుతున్నటువంటి సమయంలో పరలోకంలో గొప్ప శబ్దం కలిగిందట. ఆ గొప్ప శబ్దం కలిగినప్పుడు ఆ శబ్దంలో నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, భూలోక రాజ్యములన్నీ కూడా ఆయన రాజ్యం,
క్రీస్తు రాజ్యముగాను ఆయన గొర్రెపిల్ల రాజ్యముగాను మార్చబడ్డాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఇక్కడి నుంచే దాన్ని కూడా చూస్తున్నాడు. అంటే ఇక్కడి నుంచే రాబోయే దినాలు లేదు చూశాడు. ఇంకా నిత్యత్వములోనికి ప్రవేశించినప్పుడు ఏం జరగబోతుందో కూడా యాకోబు చూడగలుగుతున్నాడు. దీనంతటికీ ప్రభు కారణం ఏంటో తెలుసా? నా చేతిలో ఉన్నటువంటి కర్రే. నేను నీ మీద ఆనుకోవడం ఎప్పుడు కూడా మాన్ను. ఎవరి మనసు నీ మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి కలగానుగా చేస్తావు. ఎందుకనగా అతడు నీ మీద విశ్వాసం ఉంచాను కాబట్టి నేను ఆ విశ్వాసంతో నేను చూస్తున్నాను. ఏం చూస్తున్నాను ఇప్పుడు? ఆ నిత్యమైన దాని వైపు చూస్తున్నాను. నిత్య రక్షణ వైపు నేను చూస్తున్నాను. నేను పోయేటువంటి నిత్య రక్షణ చూస్తున్నాను. కాబట్టి అటువంటి విశ్వాసం నన్ను ప్రవేశపెట్టావు కదా, ఆ విశ్వాసమే అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసంలోకి వచ్చాడు, కొనసాగాడు. అంటే పరిశుద్ధమైనటువంటి విశ్వాసంలోకి వచ్చాడు. తర్వాత అతి పరిశుద్ధ విశ్వాసంతో రాబోయేటువంటి దాన్ని కూడా చూడగలుగుతున్నాడు. ఎవరు? యాకోబు. చూడగలుగుతూ మన జీవితంలో కూడా మనము కూడా ఏ రకంగా ఉన్నాం? విశ్వాసంలో ప్రవేశించాం. కష్టాలు గుండానే మన జీవితం సాగుతుంది. ప్రతి కష్ట పరిస్థితుల్లో కూడా చేతికర్ర నువ్వు చూడగలుగుతున్నావా? చూడగలిగిన వాడుగా ఉంటే దేవునితో యాకోబు ఎలా చెప్పాడో, ప్రభువా నువ్వు చేసినటువంటి ఈ ఉపకారములకు నేను పాత్రును కాను అని నువ్వు కూడా చెప్పి అయినా నువ్వు సాయం చేస్తున్నావు కాబట్టి నీకు వందనాలు అని చెప్పగలుగుతావు. అంత మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఆ నిత్య రక్షణలో కూడా నేను ప్రవేశిస్తాను అనే గమనిక, ఆ మానసిక సరళితో నువ్వు ఈ లోకంలో ఉంటుంది కానీ నువ్వు బ్రతకగలుగుతావు. అది అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసంతో ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు. అందుకే ఇందాక పాట పాడాం కదా, అలాంటి వాళ్ళే ప్రాణప్రియుడా ఏమనగలరండి? రమ్ము నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పగలుగుతారు. అటువంటి వాళ్ళే ప్రాణప్రియుడా నువ్వు ఈ లోకంలోనికి రా అని పిలవగలుగుతున్నావంటే నువ్వు దాన్ని చూసినప్పుడే ఆ మాట చెప్పగలరు. ఆ భక్తుడు ఎలాంటి మానసిక స్థితిలోకి వచ్చి రాశాడో నాకు అర్థమవుతుంది. కానీ అంటే హయ్యెస్ట్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఆ పాట రాసి ఉంటాడు. ప్రాణప్రియుడా నేను అక్కడికి వచ్చి బోర శబ్దం వినగానే నేను నీ దగ్గరికి వచ్చేస్తానని పాట పాడుతున్నాడు. ఇందాక మనం పాడుకున్నాం ఆ పాటని. బోర వినగానే నీ దగ్గరికి నేను వచ్చేస్తాను. అక్కడ ఎంత ఆనందం! నా నెత్తి మీద కిరీటం పెట్టబడుతుంది. చుట్టూ ఉన్నటువంటి సంఘమంతా కూడా పరిశుద్ధులందరూ కూడా ధవళ వస్త్రములతో ఉంటారని రాయబడినది 5వ చరణంలో. అంత గొప్ప సంతోషాన్ని నేను అక్కడ పొందబోతున్నాను అనేది ఇక్కడి నుంచే ఆ భక్తుడు పాట రాస్తూ చూశాడు. అదే పని యాకోబు చేశాడు. నువ్వు నేను కూడా చెయ్యగలిగితే యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉండగలిగాడో అలాంటి స్థితిలో నువ్వు కూడా ఉండగలుగుతావు. ఏం చేయాలండి? అటువంటి స్థితిలో విశ్వాసంలోకి వచ్చావు, పరిశుద్ధ విశ్వాసంలోకి వచ్చావు. నిజంగా నువ్వు దాన్ని చూడగలిగితే అతి పరిశుద్ధ విశ్వాసంలో నువ్వు ప్రవేశించావు. ప్రవేశించిన వాడుగా దాన్ని చూస్తున్న వాడుగా మనం ఏం చేయాలండి? ఇది నానా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. యాకోబు జీవితం మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. మోషేకు ఆయన తన మార్గమును తెలియచేసెను. ఆ చేతి కర్రతో ఇప్పుడు మోషేకి నేర్పిన ఆ మార్గమైనటువంటి చేతి కర్ర ఉందా దాన్ని పట్టుకున్నవాడుగా యాకోబు ఏం చేస్తున్నాడు? ఒంటిగా ఆ యోర్దాన్ని దాటాడు, బయటికి వెళ్ళాడు, గుంపుగా వచ్చాడు, ఒక రాజ్యాన్ని చూశాడు, కట్టబడినటువంటి రాజ్యాన్ని చూశాడు. చూసిన వాడుగా చివరిలో తన మరణం అయిపోతున్నప్పుడు కూడా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇటువంటి అన్నిటిని అర్థం చేసుకుని జాగ్రత్తగా మనం క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనాన్ని అందరూ కలిసి అర్థం చేసుకుంటూ చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేశాను. ఆ చేతికర్ర మీద ఆనుకుని ప్రతి పరిస్థితుల్లో చాలిన దేవుడుగా ఉంటున్నటువంటి ఆయన మీద ఆనుకుని యోధా చెప్పినటువంటి ఆ క్రమము, యోబు చెప్పినటువంటి ఆ కర్ర మీద ఆధారపడుతున్నట్టు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీవు కట్టబడదు. యాకోబు కట్టబడ్డాడు, స్టెప్ బై స్టెప్ కట్టబడ్డాడు. నిన్ను దేవుడు కడుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు యాకోబు ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. తన అవసాన కాలమందు అంటే మరణమవుతున్నటువంటి సమయంలో తన చేతి కర్ర మీద ఆనుకుని దేవునికి నమస్కారము చేసిను.
అటువంటి దృక్పథంతో దేవునికి మనం కూడా నమస్కారం చేయట్టుగా, ఆయనకు ఆరాధించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.